అందరికీ నమస్కారం. విద్యా ప్రవేశ్ 90 రోజుల కార్యక్రమంలో 31వ రోజు చేయాల్సిన కృత్యాల గురించి తెలుసుకుందాం. ముందుగా భాషాభివృద్ధి. ఇందులో చేయాల్సిన కృత్యం జంతువుల బొమ్మలు చూపించి వాటి పేర్లు చెప్పించాలి. పెంపుడు జంతువుల గురించి, అవి తినే ఆహారం, వాటి ఉపయోగాల గురించి విద్యార్థుల చేత మాట్లాడించాలి. గుడ్ మార్నింగ్ పిల్లలు. గుడ్ మార్నింగ్ టీచర్. ఇక్కడ కొన్ని జంతువులు ఉన్నాయి. ఈ జంతువులు ఏమేమి తింటాయో మీరు చెప్పాలి. ఓకేనా? డాగ్ కనిపిస్తుంది కదా, డాగ్ తీసుకోమలు. ఏం తింటుంది డాగ్? కుక్క ఏం తింటుందమ్మా? ముక్కలు తింటాయి. ముక్కలు తింటుంది. ఇంకా అన్నం తింటాయి. అన్నము. ఇంకా ఏం తింటుంది? మనం ఏం తింటామో అవన్నీ కూడా తింటుంది కదా కుక్క. డాగ్ తింటుంది కదా. ఎస్, కింద పెట్టేసి. నెక్స్ట్ కౌ తీసుకోమ్మా. ఆవు ఏం తింటుంది అమ్మా? గ్రీష్మ గడ్డి తింటుంది. ఇంకా పిండి, ఏ పిండి వేసినా కూడా తింటుంది కదా. జొన్న పిండి, సజ్జ పిండి, ఇలా పిండి అంతా తింటుంది కదా. వెరీ గుడ్. ఆవు ఏమి ఇస్తుంది మనకు? పాలు ఇస్తుంది కదా. పాలు ఏం చేస్తారు మరి మీరు? కాఫీ చేస్తారు, తాగుతారు కదా. ఎస్. నెక్స్ట్ ఒక పిక్చర్ తీసుకోరా ఈశ్వర్. ఈశ్వర్ ఏం తింటుంది? అరటిపండు తింటుంది. ఇంకా ఏం తింటుంది? గడ్డి తింటుంది. ఇంకా తింటుంది చెరుకు ముక్కలు తింటుంది కదా. ఎస్. ఇంకా అరటిపండు పండ్లు అంటే కూడా ఇష్టమే కదా ఏనుగుకి. వెరీ గుడ్. మళ్ళీ ఏనుగు ఎక్కడ ఉంటుంది? అడవిలో ఉంటుంది కదా. ఎస్ ఎస్, జంతువులన్నీ కూడా అడవిలో ఉంటాయి. కొన్ని మాత్రము మన ఇంటి దగ్గర ఉంటాయి కదా. డాగ్ మన ఇంటి దగ్గర ఉంటుంది. ఇంకా మేక ఉంటుంది. ఓకే, వెరీ గుడ్ పిల్లలు, వెరీ గుడ్. తర్వాత అభిజ్ఞానాభివృద్ధి, కాగ్నిటివ్ డెవలప్మెంట్. ఇందులో చేయాల్సిన కృత్యం చిన్న చిన్న సమూహాలలో వేర్వేరు గింజలు, పూసలు, బిళ్ళల సమితిని ఇవ్వాలి. వాటిని ఉపయోగిస్తూ గుండ్రని ఆకారం, చతురస్రాకారం, త్రిభుజాకారం లేదా అక్షరమాల, ఆల్ఫాబెట్ పేర్చమనాలి. ఆ అమరికలు టీచర్ నేల మీద లేదా బల్ల మీద గీసినదై ఉండాలి. తర్వాత శారీరక అభివృద్ధి. ఇందులో చేయాల్సిన కృత్యం ఇచ్చిన పూసలను దారానికి విద్యార్థుల చేత ఎక్కించాలి.